ఈ రోజు ఇండివిజువల్ బాధ్యతలు చేపట్టినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు వెళ్ళి చెక్ చేస్తే ఎంతంత వేరియేషన్ వచ్చిందో చేసాం. వీటన్నిటి తరుగులు కూడా వీళ్ళ జోలు నింపుకున్నారు. ఆ విధంగా ఆ రోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నటువంటి కారుమూరు కూడా కోట్లు దోచుకుని ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి విధానాన్ని కూడా మనందరం కూడా ఒకసారి తెలుసుకోవాలి. పూర్తిగా అన్యాయం చేశాడు. ఈ నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థలన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ కూడా సరైన విధానంలో వెళ్లే పరిస్థితి లేదు. ఈ రోజు రైతులకు సరైన సమయంలో ఆకుమళ్ళకి నీరందించడానికి కూడా కాలువల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా పరిశీలిస్తుంటే వీళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏ విధంగా ఉందనేది మనందరం కూడా ఆలోచించాలి. అటువంటి వ్యవస్థను ఈరోజు సర్వనాశనం చేశారు. ఈరోజు మరలా రైతాంగానికి అన్ని విధాలుగాను కూడా వారికి సౌకర్యాలు కల్పించే విధంగా కూడా కృషి చేస్తాం. రైతాంగానికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరందరూ కూడా పడుతున్నటువంటి బాధలు ఆ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల వలన ఈరోజు మీరందరూ కూడా పడుతున్నటువంటి బాధలు కూడా రాబోయే రోజుల్లో పరిష్కారం చూపుతాం. ఈరోజు కాలువల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే వీడి రిమూవల్కి సంబంధించి గ్రాంట్లు కూడా తీసుకురావడం జరుగుతుంది. దాన్ని కూడా పనులు ప్రారంభిస్తాం. పూర్తిగా సార్వాకు సంబంధించి పనులన్నీ కూడా రైతాంగం ప్రారంభించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ధాన్యం సేకరణకు సంబంధించి దావాకి సంబంధించి ధాన్యం బిల్లులు ఇంకా రైతాంగానికి పూర్తిగా అందలేదనేది ఈరోజు వాస్తవం. ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆ డబ్బులు కూడా ఇప్పటికి దాదాపు 2 నెలల పైగా అవుతుంది. రైతులందరికీ కూడా ధాన్యాలతో అవన్నీ కూడా అందలేదు. రాబోయే 2 వారాల్లో కూడా దానికి నిధులు కేటాయించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం దాన్ని కూడా రైతాంగానికి న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులందరూ కూడా ఈరోజు ఇప్పుడే ఈ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది. వాటన్నింటి మీద కూడా సమీక్షలు చేస్తుంది. ఏ బకాయిలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా చూస్తున్నాం. త్వరలోనే రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో దాని డబ్బులన్నీ కూడా చెల్లిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరు కూడా ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి దావా పంటకు సంబంధించి మొత్తంగా 14,912 మంది రైతులకు సంబంధించి 1,23,899 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దావాలో సేకరించడం జరిగింది. దానికి సంబంధించి ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్కి సంబంధించి ఇప్పటి వరకు మొత్తంగా 270 కోట్లు, మొత్తం 23,510 ఎఫ్టీఓలు జనరేట్ అయితే 270 కోట్లు మన నియోజకవర్గానికి ధాన్యం బిల్లులు రావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా 270 కోట్లకు గాను ఇప్పటి వరకు 85 కోట్లు చెల్లించడం జరిగింది. మరొక 184 కోట్లు పెండింగ్ ఉంది. ఈ 184 కోట్ల బిల్లులు కూడా రైతాంగానికి త్వరలోనే కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ రైతులందరూ కూడా అర్థం చేసుకోవాలి.